సేవకులకు కూడా వచ్చిన అందరూ కూడా ముందుగా దేవుని పెట్టడం మీ అందరికీ వందనాలు. అంతేకాదు కానీ మరి పోయిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు కూడా ఆ దేవాది దేవుడు మన ప్రయాణాల్లో మన పనుల్లో మనకు తోడుగా ఉండి సహాయం చేసిన దేవునికి స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. మరి ఈరోజు ఈ సమయాన్ని చూడలేక మనకంటే చిన్నవారు పెద్దవారు అనేక వ్యాధులతో మరి గుండెపోటులతో చాలామంది కూడా చనిపోయి ఉన్నారు. కానీ ఆయన కోడి తన పిల్లలను ఎలా భద్రపరిచితో అదే విధముగా ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనం కాచి కాపాడిన దేవునికి మనస్ఫూర్తిగా ఇంకోసారి దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. మరి మొదటి పేతురు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే మొదటి తిమోతి 4:2 చదవచ్చు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన 4:2 మొదటి తిమోతి 4 రాజుల కొరకును 4:2 మొదటి తిమోతి వేషధారణ అదేగా మొదటి తిమోతి 4:2 చదువుతున్నావా? అది రైట్. వేషధారణ వలన కాదురా బాబుకు చెప్పి చూడరా. దెయ్యముల బోధ ఎందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టుల మగదులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ తిమోతి గారు చక్కగా ఏం చెప్తున్నారంటే ఆయన ప్రియ కుమారుడైన తిమోతి ఇదిగో ఈ రోజుల్లో ఎలా ఉందంటే మరి దెయ్యముల బోధ యందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టుల గుడ్డరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. కాబట్టి ఇక్కడ తిమోతిగా మరి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ప్రియ కుమారుడికి అయిన తిమోతి గారు చెబుతూ ఏమన్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నిజమైన బోధ అనేది తక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్పుకుంటూ మరి వాక్యంగా బోధించకుండా మనిషికి మరి ఏ విధంగా మనిషి రకరకాలుగా ఉంటాడు కదా, ఆ మనిషి రకరకాలను బట్టి మరి ఏం చేస్తారంటే విశ్వాసంగా మరి కొందరు ఏం చేస్తారు, కొన్ని తెలిసినప్పుడు కొన్ని తెలియనప్పుడు వాళ్ళకి మీకు అన్ని తెలుసండి మీకేంటండి అదండి ఇదని చెప్పేసి ఏం చేస్తారంటే ఉబ్బిచ్చేస్తారు. బోరు ఉబ్బినట్టు ఉబ్బిచ్చేసి ఏం చేస్తారంటే డబ్బులని పడేస్తారు. కానీ మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పిన మాట అక్కడ బస్సుల కార్యాలయంలో 17 ఉంటుంది చదవద్దు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి వారము కూడా వాళ్ళు చెప్పింది పౌరులు చెప్పిన వాక్యము ఈ మాట ఉందా లేదా అని ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే చూసేవాళ్ళంట. చూసి నిజమైతే నిజము లేకపోతే అంటే చదివేవారు అంటే అక్కడ తప్పులేమో ఉన్నట్టయితే మరి అడుగుతారు కదా. మరి మన సహజంగా మనం ఉన్నప్పుడు వారం వచ్చాము అని మరి పోయిన 4 సార్లు చెప్పారు, మన వాక్యం చెప్పారు. ఆ వాక్యంలో తప్పులని మీరు కూడా మమ్మల్ని అడగాలి. ఎందుకంటే తప్పు ఉన్నప్పుడు దాన్ని ఖండించాలి. ఎందుకంటే దేవుడు ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యంలో మనం నడవాలంటే తెలుసుకోవాలి వాక్యాన్ని. అందుకే యాకోబు పత్రికలు ఏమంటారంటే జ్ఞానం ఎవరికైనా కొదువుకున్న ఎడల అతడు దేవుడిని అడగవలేను. అడిగినప్పుడు ఏం చేస్తారంటే పోరాను ఏంట్రా అని అందగని ఏంటమ్మా అని అందగని ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తారంటే ధారాళముగా ఆయన ఇచ్చేవారే ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఎలా ఉందంటే దేవుని బోధ్యంలో లక్ష్యం ఉంచుతున్నారు. అరే వీళ్ళు చెబుతున్నా బోధ కరెక్టా కాదని ఆలోచించట్లేదు. కానీ 10 మంది అనేక మంది జనాలు కనపడినప్పుడు అబ్బో ఇక్కడ ఏదో ఒక వింత ఉన్నదని చెప్పి ఆ వింతకి ఏం చేస్తున్నారంటే మనుషులు ఆకర్షింపబడుతూ ఉన్నారు. అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాను, ఒక మాట నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే అక్కడ 1,000 మంది ఉన్నప్పుడు ఫలానా నరసేకి ఒంట్లో బాగట్లేదు, ఫలానా పుల్లమ్మకి చెవులో నిప్పి అని చెబుతూ ఉన్నా. నేను వేరేగా కిందపరచడం లేదు. కానీ ఎందుకంటే ఆయన దేవుడికి తెలియదా? దేవుడు ఏమన్నాడు? యెషయాలో ఏమన్నాడు? నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అన్నాడు. దేవుడే మనం ఎప్పుడో మన పుట్టకముందు ఆయన తల్లి గర్భములో చూసిన దేవుడు ఆయన మన రూపాన్ని కలుగజేసిన దేవుడు. అంతేకాదు యెషయా గారు చక్కగా ఉన్నాడంటే నిన్ను నేను పేరు పెట్టి
పిలిచి ఉన్నాను అన్నాడు. కానీ ఎవరో పేరు పిలుచుకోవడం కాదు, కానీ దేవుడు మనల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము పరీక్ష చేసుకుంటామో ఈ దెయ్యముల బోధ నుంచి మనం ఏమవుతామంటే తప్పింపబడి స్వచ్ఛమైన వాక్యములోకి వెళ్ళడం జరుగుతుంది. ఎలా అంటే ఎప్పుడు మనము వెళుతూ ఉన్నప్పుడు ఒక మురికి ఉందనుకోండి, ఆ మురికిని మనం ఏం చేస్తామంటే ఆ మురికిలో నడుచుకుంటూ వెళ్తామా? వెళ్ళం. ఎందుకని? ఆ మురికి మనకు అంటిద్ది. మనకు అంటడమే కాదు, కానీ దాని వలన ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 బకెట్లు నీళ్లు పోసుకోవాలి, మళ్ళీ సబ్బు అయిపోయింది అని రకరకాలుగా మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధముగా వాక్యము కూడా చాలా స్పష్టమైనది. అది ఎందుకంటే మంచిది. ఎందుకంటే మరి ఆ మురికిలోంచి మనం వెళ్ళము, కానీ పక్కన ఉన్న మంచి దారిని మనం ఎటుందా, ఏ పక్కన ఉందా మరి గురికంటకుండా చూసుకుంటాం. అదే విధముగా మనం ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ డబ్బులను పడిపోయినా కానీ చాలా మంది కూడా ఏమన్నారు అనుకున్నారంటే ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అనుకున్నారు. కానీ అద్భుతాలు జరిగేది దేవుడి వల్లనే. కానీ కొందరు ఏం చేస్తారంటే అద్భుతాలను ఆధారం చేసుకొని మేమే దేవుడు అన్నట్టు కూడా చాలా మంది ఈ రోజుల్లో చెప్పగలేకపోయారు. ఎందుకంటే ఏదైనా చేయాలి కార్యం అంటే దేవుడే మనకి చేయాలి, అంతేకాదు. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే కొద్ది సేవకులు అలా వెళ్ళగానే వాళ్ళలో ఉన్న అప్పుడు ఒక దురాత్మ ఉంది. మరి పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంది? పౌలు నేను ఎరుగుదును, వాళ్ళని నేను ఎరుగుదును, అప్పుడే మా కాలం రాకుండా వెళ్ళినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం అనేది ఆయనలో ఉన్న ప్రభావాన్ని బట్టి దూరంగా వెళ్ళిపోతుంది. అంతేగాని ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారంటే మరి అప్పుడు మా ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక ఈడు అడుగుతూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో అయ్యా దెయ్యాలు పోతే లక్ష్యం నుంచి మరి కింద పడేస్తున్నారు కదయ్యా, మరి దానికి రీజన్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మరి యేసు ప్రభువు చూసినప్పుడు పడిపోయిన వాడిని లేపాడు, కానీ ఉంచిన వాడిని ఎప్పుడు కూడా దేవుడు పడవిలా. ఎందుకంటే ఈ ఆకర్షణ బోధ అంటే ఎలా ఉన్నదంటే ఈ దెయ్యాల బోధ లక్ష్యం ఉంచితే సత్యం అనేది మనము తెలుసుకోలేము. ఎందుకంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే వాక్యం మనము నేర్చుకోవాలి, అంతేకాదు. కానీ ఇలా అవడానికి కారణం ఏంటంటే పైన మొదటి వచ్చిన సహాయం చేయాలి. ఒకసారి తెలియ ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో కడవలి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దేవుని నామ స్తోత్రములు కలుగునుగాక. మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే దేవుడు ఆనాడే మరి చెప్పాడు. ఎందుకంటే మరి తిమోతితో అక్కడ మరి చెప్పినప్పుడు ఈ కడవరి దినాల్లో చాలా మంది కూడా నేను బోధకుడిని కాబట్టి నా ఎందుకు అనేక కార్యాలు జరుగుతాయని ఒకరికొకరు ఏమవుతున్నారంటే ఉన్న కొన్ని సంఘాల దగ్గరికి వెళ్ళిపోయి చల్లా చెదురు చేస్తూ ఉన్నారు. కానీ మనము ఇవన్నీ తెలుసుకున్నా కానీ చదువుతున్నామని కానీ అట్లా ఇలా ఎందుకు జరిగింది కాబట్టి అబద్ధ ప్రబోధకులు అయితే వేషధారణ వస్తారంట. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అలా పట్టుకొని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదివి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం జీర్ణించుకుంటామో ఆ దేవుని బోధ లేకపోతే మంచి బోధ అనేది మనకి తేటగా చక్కగా తెలుస్తుంది. కాబట్టి మరి ఇంకొక వచ్చిన సహాయం చేస్తుంది. మొదటి పేతురు 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వదిలేరా చాలరా. ఏమన్నాడండి ఇక్కడ? ఏమన్నారా? ఫస్ట్ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ కూడా దొరకటలేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో చూస్తే ఎలా ఉందంటే మనము పోటీ చేస్తూ దురాశలు చేస్తూ మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటల్లో కూడా అన్నిట్లో కూడా ఉండి మనం ఏం చేస్తున్నామంటే దేవుడు నాకు ఇది చేయట్లేదు, నాకు అది చేయట్లేదు అని చాలా మంది అనకపోవా. ఎందుకంటే అలా ఉండకూడదు. కానీ ఏమన్నాడు? చక్కగా త్రాగుబోతులు వింటూ చేయదగినవిగా విగ్రహారాధకులు మొదలైన వాటి నడుచుకొనక అన్య జనుల వాళ్ళ ఇష్టము నెరవేర్చకుండుటకు గతించుకున్న కాలమే
ఇక చాలు. ఎందుకంటే మరి ఇప్పుడు వరకు కూడా మీరు ఆ సత్యాన్ని తెలుసుకోలేదు. కానీ మీరు ఇలా ఉన్నారనుకో, మీరు ఇలా ఉంటే దేవుని రాజ్యానికి మీరు వారసులు కాదు. కానీ మీరు ఎందుకంటే ఆయన తోడికి చేసి మీరు చాలు అని పేతురు గారు చక్కగా చెబుతూ మరి చెబుతూ ఉన్నాడు. అట్లాగే అపొస్తలుల కార్యాలు కూడా 7:4 చదవచ్చు. కొంచెం చేశాను. అపొస్తలుల కార్యము 7. అందుకు వాడు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఇంటి వారులారా, అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైనను మొలుకు గుడారమును రూపాయమును దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ అపొస్తలులైన మరి ఇది లోకాగారు రాశారు అని అంటారు. మరి మనకి క్లారిటీ అయితే లేదు కానీ నాకు కూడా, ఎందుకంటే ఈ అపొస్తలుల కార్యము చక్కగా రాసి ఉన్నాడు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఉన్నాడంట. ఎందుకంటే మనం చెప్తున్న వాక్యము ఎలా ఉన్నది, ఎందుకంటే విముఖుడై ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం సహజంగా మనకు ఒక కూతురు ఒక కొడుకు ఉంటారు. ఆ కొడుకు కూతురు మన మాట్లాడపోతే దాకా చెప్పామనుకో, అరే ఇది ఎంత చెప్పినా ఇంట్లేదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే వాళ్ళని అశ్రద్ధగా ఎలా చూస్తామో, దేవుడు కూడా ఈ సత్యమైన వాక్యము మరి నేను అందరికి ఇచ్చాను, ఈ వాక్యం అందరిలో కూడా మరి ప్రబలుతుంది, కానీ ఇలా సత్యాన్ని తెలుసుకోవట్లేదే అని చెప్పి దేవుడు కూడా బాధపడుతూ ఏమన్నాడంటే ఇక్కడ, అందుకు దేవుడు వారికి విముఖుడై ఉన్నాడంట. ఎందుకంటే ఆయన పిల్లలైన వారికి విముఖుడై ఉన్నాడు అంటే, ఎందుకంటే ఆయన విముఖుడై ఉండడం కారణం ఏంటి, ఆయన మాట వినకపోతే మన సహజంగా మన పిల్లలు ఎలా పడతామో దేవుడు కూడా వాళ్ళకి విముఖుడై ఉంటాడంట. సైన్యము ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. అందుకు ప్రమాణంగా, ఎందుకంటే ఈ అపొస్తలుల కార్యాల్లోనే కాదు కానీ ఇక్కడ ప్రవక్తల గ్రంథమందు రాయబడి ఇలా ఉన్నది. ఇశ్రాయేలు ఇంటి వారులారా, బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. దేవుని నామ స్తోత్రం గురించి చాలు. అక్కడ ఏమన్నాడంటే దేవుడు కూడా అక్కడ విముఖుడై ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడ 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు కూడా ఈ వాక్యం అనేది ప్రబలించింది, ఈ వాక్యం అనేది వెల్లడైంది, ఈ వాక్యం అనేది అప్పుడు అంతా కూడా తెలుసుకున్నారు కానీ వీళ్ళు ఏమయ్యారంటే దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడిని విడిచిపెట్టేశారు. కాబట్టి అంటే 40 సంవత్సరాలు అప్పుడు ఉన్నప్పుడే ఈ వాక్యం ఉన్నది, కానీ ఇప్పుడు కూడా మీరు అలాగుంటే ఎలాగని చెప్పి దేవుడు ఏమైపోయాడంటే వాడు విముఖుడుగా ఉన్నాడంట. కాబట్టి మనము తెలుసుకున్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని, మనం ఈ వారం చదువుకునే వాక్య భాగాన్ని మరి ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళినాక ఇదిగో మరి ఈ వాక్యం ఇలా చెప్పాడు బ్రదర్ ఉందా లేదా, మనం ఈ రోజు ఈ వారం నుంచి వచ్చే వారం వరకు కూడా మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దాంట్లో ఉన్న ఒక సత్యం అనే సారం అనేది మనకి బయటకు వస్తుంది. ఎప్పుడైతే మన ఈ వాక్య భాగం మనం చదవకుండా పక్కన పెడతామో ప్రశ్నాత్మకి దేవుడు అప్పు చెప్తాడు. ఒకసారి లాస్ట్ వచ్చిన ఒకసారి చదవాలి. రోమా 1:24 చదవరా. రోమా 24 చదువు. 1:24 చాప్టర్ 1:24 వర్డ్స్. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించు. దేవుని నామ స్తోత్రం కలిగిన చాలు రైతులే. ఇక్కడ హేతువు చేత వారి హృదయములు దురాశలను అనుసరించి, అంటే దేవుడు అనుసరించడం కారణం అంటే ఇక్కడ ఏంటంటే తమ హృదయములు దురాశలు, అంటే మనకి ఏదైతే కావాలో దాని దానికోసం మనం ఏం చేస్తామంటే దురాశతో మనం ఏదో రకంగా అది చిక్కించుకోవాలి, అది నాకు కావాలి అని దురాశతో ఎప్పుడైతే మనం పడతామో ఆ దురాశలను అనుసరించి తమ శరీరంలో ఏం చేస్తారంట పరస్పరం అవమానముగా పరుచుకున్నట్లు దేవుడు అపవిత్రాత్మకు అప్పుడు చెప్పేసి ఈ ఆత్మ ఎవరిది? దేవుడిది. ఎందుకంటే ఆయన గుడి గోడలలో లేడు, దేవుడు గుండె గుడిలో
ఉన్నాడు చూడని బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మరి పాట ద్వారా మనకి తెలియపరిచారు. ఈ పాట తెలియని వారంటూ కూడా ఎవరు కూడా ఉండరు. అప్పుడు ఆ వాక్య ఆ మాట అన్నప్పుడు అరే ఇదేంట్రా గుడి గోడలో లేదన్నాడు, గుండె హృదయంలో అన్నాడు. అయితే ఈ హృదయంలో ఉన్న దేవుడిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ సత్యం అనే మార్గంలోకి మనం వెళతాం. అంతేకాదు కానీ ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టేసి మన దేవుడు లేడు, ఎవరు లేడు, మనమే గొప్ప, మనమే హీరో అనుకుంటే మనం జీరో అయిపోతాం. అంతేకాదు కానీ వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు వారిని అపవిత్రాత్మకి అప్పగిచ్చేస్తాడంటే. ఎందుకంటే మనం ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడని ప్రజలు అంతగా మానేస్తారు. అందుకే దేవుడిగా మాట మరి కానీ ఆయన మాట ఎందుకన్నాడంటే వారికి ఎన్నోసార్లు సత్యాన్ని నేను అందించా, తెలియపరిచా. మరి గోపాలగూడెంలో మరి లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని అన్నారు. ఎందుకంటే ఆ వాక్యాన్ని నిన్ను కూడా అనుసరించలేదనుకో ఆజ్ఞ అతిక్రమించడమే పాపం కాదు, కానీ ఈ మాట విని ఆచరించుకోవడం కూడా పాపమే. కాబట్టి చిన్న వాక్యం మరి దేవుడు దీవించిన కాక సమయాన్ని సేవకులకిత చిన్న ప్రార్థన చేసుకున్న కాలం వస్తుంది. స్తోత్రములు 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగో నాయన ఇప్పుడు వరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. అవును నాయన, ఇదిగో ప్రభా నాయన పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవుడవు నా తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి అయా, ఇదిగో నాయన ఈ రోజుల్లో ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన నీ వాక్యానికి విముఖుడే ఉండక ప్రభా నాయన వాక్యంలో నాయన సత్యాన్ని రుచిని ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా నాయన 34 ప్రభావాన్ని రుచి చూచి తెలుసుకున్నాడు అంటున్నావు నా తండ్రి. అవును ప్రభా నా తండ్రి, నీలోకి వచ్చి మీ సన్ని నీకు వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి అయ్యా వాక్యమైన రుచిని మేము తెలుసుకున్నట్లు ప్రభా నాయన అటువంటి జ్ఞానాన్ని శక్తిని మాకు అనుగ్రహించి సహాయం చేయండి నాయన. అంతేకాదు ప్రభా అయ్యా నీ వాక్యాన్ని ఎప్పుడైతే మేము పక్కన పెడతామో ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన మా ఇగో విననాలను వారిని ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన భ్రష్టాత్మ కాబట్టి చెప్తున్నాను. అవును ప్రభా, ఇదిగో నాయన భ్రష్టాత్మ లేలకూడదు ప్రభా నా తండ్రి. ఎందుకంటే నాయన అయ్యా నీ బిడ్డలము నాయన మేము కాబట్టి నాయన అయ్యా నీ వాక్యం అనే సత్యాన్ని మేము తెలుసుకొని ప్రభా నా తండ్రి, ఇదిగో ప్రభా భ్రష్టాత్మ మమ్మల్ని అప్పచెప్పకుండా నాయన ఇదిగో ప్రభా అయ్యా నీ సత్యం అనే వాక్యంలో మేము నడుచుకున్నట్లు సహాయం చేయమని. అంతేకాదు ప్రభా నా తండ్రి, లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన అయ్యా తగిన జ్ఞానాన్ని మాకు కూడా మీరు అనుగ్రహించి సహాయం చేసి అన్ని విషయంలో మీరు మాత్రమే మహిమ పొందండి. అంతేకాదు ప్రభా సేవకులు నిలబడుచుండగా నా తండ్రి సిలువుసాటును మరుగుపరిచి ఇదిగో నాయన అయ్యా మంచి వర్తమానం మాకు అందించమని ఇదిగో ప్రభా నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రభా అయ్యా వదిలిపెట్టకుండా ప్రభా నా తండ్రి మా హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని ఇదిగో ప్రభా ఎందుకు భయం భక్తి కలిగి నడుచుకునే జీవితాన్ని భాగ్యాన్ని ప్రభా నాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ప్రియా, మనము అంత్య దినాల్లో ఆఖరి గడిలో మనం ఉన్నాం. అంటే ప్రభు రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మానవుడు తన ప్రవర్తన తన స్థితి మార్చుకోవాల్సిందై ఉంది. ఇది ఎండాకాలమా వర్షాకాలమా? వర్షాకాలం అనేది వర్షాకాలం వచ్చే ఎన్నిళ్ళు ఈ 2 నెలల్లో కనీసం 10 రోజులన్నా వానబడినా కదా. ఒక కాండంలో యూపీ కాండంలో వారికి ఏసీలు తెలియదంట. వారి కూలర్లు ఎలా ఉంటాయో తెలియదు, ఏసీలు ఎలా ఉంటాయో తెలియదు. అంటే ఆ ప్రాంతం అంతా మంచు చల్లగా ఉంటుంది. వాళ్ళ రోజున సూర్యుని వాడిని కాలుస్తున్నాడంట. పగ మండిపోయి కొన్ని వేల మంది చచ్చిపోయారంట. స్తోత్రం. జరుగుతున్న పరిణామాలు బట్టి మానవుల్లో మార్పు రావట్లా. స్తోత్రం. ప్రియా, క్రైస్తవుడు ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కదా ఉండాలి. అనేకమైన ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో ముంచెత్తుంది వాన, గ్రామాలు మాయమైపోయింది, ఎవడెక్కడ ఉన్నాడో తెలియట్లా. కారణం ఏంటంటే దేవునికి విరోధమైన ప్రాంతాల్లో నశించిపోతున్నాయి. అంటే దేవుడి రాకడకి సమీపంగా ఉంది. అందుకంటాడు ప్రకటన గ్రంథంలో 3:11 వచ్చిన ఒకసారి చదువు. నేను నిన్ను కాపాడదును. ప్రకటన గ్రంథం 3:11 వచ్చిన
నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. స్తోత్రం. మీరు చూడండి, ఇక్కడ సమయాన్ని బట్టి నేను వాక్యం చెప్తాను. క్లియరా వాక్యము మన ఇంట్లో దేవుడు దీవించుగాక. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు అంటే ఈ గంధకర్త అయినటువంటి ప్రవచనాన్ని చేస్తా ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథము అది ప్రవచనాల గ్రంథము. కొన్ని జరిగినవి ఉన్నాయి, కొన్ని జరగవలసినవి ఉన్నాయి. ఈ యోహాను భక్తుడు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఈ రోమ సైనికులు ఉన్నారే, రోమ ప్రభుత్వం వారు ఈ గంధకర్త అనేటువంటి యోహాను గారిని చంపాలని చూసారంట. లాఠీలతో పోలీసులు ఎట్ట కొడతారో అట్ట కొట్టారంట. ఎవరిని? యోహాను గారిని. బాధ వదిలిపెట్టేశారంట, చంపేద్దాం ఏం కావాలా. స్తోత్రం. అయినా కూడా పిల్లరా వారికి కసి తీరగా వాళ్ళు ఏం చేశారంటే మరుగుతున్న నూనెలో దించారంట. ఆ పరిశుద్ధుడి పాదాలు ఎప్పుడైతే ఆ నూనెని తాకాయో ఆ నూనె చల్లారిపోయింది, తనకి ఏం కాలేదు. స్తోత్రం. అయితే వీళ్ళు అనుకున్నారంటే ఇట్లా కాదు, నేరాస్తులు పెట్టే స్థలం ఒకటి ఉంది, దొంగలు, వ్యభిచారులు, బందిపోటులు, నరహంతకులు పెట్టే స్థలంలో ఇగో ఈయన గారిని తీసుకుని పెట్టారంట. ఈ గంధకర్త యోహాను గారిని పద్మాస్ దీపంలో పెట్టినప్పుడు, ఈ పద్మాస్ దీపం ఎక్కడ ఉన్నదంటే సముద్రము నడుబొడ్డులో ఉంటదంట. నడిబొడ్డులో ఉన్నప్పుడు ఆ పద్మాస్ దీపం ఎవరికి దాని చుట్టూ ఏం సంచరిస్తాయి అంటే విషసర్పాలు, ఘోరమైనటువంటి క్రూర జంతువులు అన్ని ఉంటాయంట. మనుషులు తినేటువంటి సర్పాలు ఉంటాయంట, చేపలు ఉంటాయంట. అది ఎవరికి ఏర్పాటు చేశారయ్యా అంటే నేరస్తులకి ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో తీసుకెళ్లి ఈ గంధకర్తని యోహాను గారిని పడేశారు. అక్కడంటే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే ప్రకటన 4 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడ వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని స్తోత్రం చెప్దామా. ఈ పద్మాస్ దీపంలో ఆయన ఒక దర్శనాన్ని చూశాడంట. ఆ దర్శనంలో ఆకాశంలో ఒక ద్వారము, ఒక తలుపు తెరవబడి దాని మీద ఒక సింహాసన ఆసనుడై కూర్చున్నాడు. ఆయన చుట్టూ 12 సింహాసనాలు ఉన్నాయి. ఈ 12 సింహాసనం మీద ఎవరున్నారయ్యా అంటే ఆ 12 మంది పెద్దలు ఉన్నారంట. వారు వింటుండగా ఆయన స్వరం వింటున్నాడు. ఇదిగో ఆ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉంది. అదే రక్షణ ద్వారం. ప్రభు దీనివల్ల చేతులు చాపుతున్నటువంటి స్థలం. అయినా మనుషులు ఏం చేస్తున్నారంటే విననిల్ల వారిగా ఉండి దేవుడు మనసు పెడుతున్నారంట. దురద చెవులు గల వారై దెయ్యాలు బోధ యందు మనసు పెడుతున్నారు. స్తోత్రం. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, మీకున్న విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ విశ్వాసము ఏమాత్రం కూడా ఎడంకైనను కుడికైనను తొలగిపోకుండా స్థిరులై ఉండి. వాళ్ళ రోజున మరి భయంకరమైన సంఘాలు ఏర్పడ్డాయి. ఎటువంటి సంఘాలు అయ్యా అంటే
దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న సంఘాలు వేరు, కట్టుకున్న సంఘాలు వేరు. ఏమంటారు? దేవుని చేత ఏర్పాటు దేవుని చేత ఏర్పరచుకున్న సంఘాలు ఎన్ని సంవత్సరాలైనట్లా ఎవరో ఒకరి ద్వారా నడిపించబడతాయి. వారు ఏర్పాటు చేసుకున్న సంఘాలు కొంతకాలమే ఉంటాయి. స్తోత్రం. మళ్ళీ అవి కొంతకాలమే ఉంటాయి. కోరాహు మోషేకు విరోధంగా సంఘం ఏర్పాటు చేశాడు. ఏమైంది? ఉన్నాడా? నెల విరిసి కనుమరుగైపోయారు, అంటే దుష్టాంతులైపోయారు. మోషే చేత ఎప్పుడైతే దేవుడు పరిచర్య ప్రారంభించాడో ఆ పరిచర్య యెహోషువ ఎందుకు వచ్చింది. యెహోషువ తర్వాత ఇంకా కొంతమంది నాయకులు వారు నడిపించారు. స్త్రీలు ప్రవర్తనలు కూడా నడిపించారంట ఇశ్రాయేలుని. స్తోత్రం చెప్దాం. అంటే దేవుడు ఏర్పాటు చేసింది వేరు, మనుషులు కట్టుకున్నది వేరు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఖమ్మంలో ఒక మందిరం ఉంది. ఖమ్మంలో ఇప్పుడు మన ఫోన్ ఎంత ఉంటుంది? ఫోన్ అంత బాక్స్ ఒకటి ఉంటుందంట, ఇంత లోతు అంత లేరుపు బాక్స్ ఉంటుందంట. ఆ బాక్స్ లో ఒక కొబ్బు నుండి డబ్బా, కచ్చీప్ ఒకటే, తర్వాత తెల్ల మడతాలు, ఎర్ర మడతాలు. ఏం మడతాలు? తెల్ల మడతాలేమో మొల కట్టుకోవాలంట, పరిశుద్ధత గుర్తంట. ఎర్ర మడతాలేమో బండి కట్టుకోవాలంట, యేసు రక్తం నీకు కాసిద్దంట. దెయ్యాలు బోధ కాదా? కచ్చిపి ఎంత ఉంటది? 20 రూపాయలు ఉంటుందండి. 20. కొబ్బరి నూనె 20 వేసుకో, మడతల్లో ఒక 20 వేసుకో, డబ్బా 50 వేసుకో, మొత్తం కలిపిన 100 రూపాయలు. అవును. ఆ బాక్స్ ఖరీదు ఎంత తెలుసా? 2000. అరే మాయదాని మంద మసిమోహం వాళ్ళు ఆ దెయ్యాల బోధకే ఎగబడుతున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడో మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ఎటు పడితే పరిగెత్తమాకండి, ఎటు పడితే వెళ్ళమాకండి. ఇదిగో అనేకమైన అంత్యక్రీస్తులు దొంగ బాధకులు వస్తున్నారు. ఒక తల్లి అంటుందంట, పండుగ చెప్పిద్దంట, అమ్మా ఏంటమ్మా అంటే, బిడ్డ ప్రార్థనే మనం చేసేది అంటున్నాడు. ఏంటంట? ప్రార్థనే మనం చేసేది అంటే దేవుడి వాక్యం ఉంటుందా, దెయ్యాల బోధ ఉంటుందా? నాకు తెలిసిన ఒక అయ్యగారు ఉన్నాడు. ఆయన ఎక్కడంటే గుంటూరు దగ్గర, ఆ ఊరి పేరు సింతల చెరువు ఏదో ఉంది. అక్కడి నుంచి కోదాడ వెళ్తాడు అయ్యగారు. అక్కడ పరిచయం కోసమై కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడ కొన్నాళ్ళు ఉంటే ఈ చుట్టుపక్కల పిల్లలు ఉన్నారే, ఈ భాష గారు కొడుకు కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటే లేరు. ఎవడు తోసాడు ఆ పిల్లలను బావిలో. అక్కడ సేవ కొరకు తన బిడ్డను పోగొట్టుకున్నాడు. అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ పాస్టర్ గారిని పక్కన పెట్టి ఈ మడతలు ఇచ్చి ఓడి దగ్గర పరిగెడుతున్నారు. ఆ మడతలు నూనె డబ్బాను వాసన ఎత్తున్నాడా? 2000 అంట. అక్కడ మన చర్చిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి భర్త చనిపోయే ముందు వాళ్ళ నాన్న వెళ్ళి, అయ్యా మా ఇల్లు ఎట్టా అట్టయ్యా అంటే, ముందు నువ్వు 2000 కట్టు అంటే, ముందు నువ్వు 2000 కట్టా, ఈ డబ్బా బస్సుకి వేస్తాను, మీ మనం నాకు తీసుకోమని అవి తీసుకొని మీ అల్లుడికి రాయమని బతుకుతారని చెప్పారంట. రాశారు, బతకలేదే. ఆయన అంటాడంట, మీరు వెళ్ళే ఫాస్ట్ గారు కరెక్ట్ కాదు అంటాడంట. మన మడతలు ఇవ్వట్లేదే, కచ్చేపులు ప్రార్థన చేసి ఇవ్వట్లేదే, ఎత్తున్నావా?
అందుకంటాడు లోకసువార్త 10:17 మనం చూసినట్లయితే, ఒకసారి చూడండి, నేను ముగిస్తాను. లోకసువార్త 10:17 ఒకసారి చదువుతాం. ఆ 70 మంది శిష్యులలో ఆ 70 మంది శిష్యులలో సంతోషంతో తిరిగి వచ్చి సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె చెప్పండి. మరి సైతాన్ ఎక్కడి నుంచి పడింది? ఆకాశము నుండి అని. ఆ మెరిపే దెయ్యాల బాధ. ఆ మెరిపే దెయ్యాల బాధ. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. నేను అన్నాను, అయ్యగారు కరెక్ట్ కాదురా పోమాకండి అన్న. మళ్ళీ అక్కడ ఏంటి, మీరు వెళ్ళే చర్చిల్లో ఎక్కడైనా మరిమ బొమ్మ, యేసుపురం బొమ్మ పెట్టి కోవత్తులు వెలిగెత్తున్నారా? అయ్యో బాబా, చూస్తారైతే వెలుగుతున్నారా? అయితే విగ్రహారాధన చేస్తున్నారు అన్నమాట. సావులూరు గుడికి వెళ్తారా? సావులూరు గుడి వాళ్ళంతే. ఇప్పుడు చెప్పాను, మా మడతాళ్ళు ఇచ్చే అయ్యగారు. ఈ అయ్యగారు వాళ్ళ నాన్నగారిని సరిపోతే ఆయన విగ్రహం మందిరానికి అవతలేపు కట్టించాడు ప్రాంగణంలో. పెట్టచ్చా అంటే యేసన్న గారి కంటే గొప్ప వీళ్ళు. యేసన్న గారి దగ్గర ఆయన 1500 సంఘాలు 1600 సంఘాలు ఉన్నాయి. 3000 మంది సేవకులు ఉన్నారు. యేసన్న గారిది మీరు కట్టొచ్చుగా వాళ్ళు. డబ్బు ఏమైనా తక్కువ ఏమండి? యేసన్న గారి పెద్ద విగ్రహం పెట్టచ్చు మందిరం ఎదురుగా. ఆయన అన్నాడు, వరియా నా సమాధి దగ్గరలో ఎక్కడ పెట్టద్దు, చాలా దూరంలో పెట్టండి అన్నాడు. మెట్టికెళ్ళాం మేము సమాధి కార్యక్రమానికి. ఆయన చూసి చాలా దూర ప్రాంతంలో మందిరం దగ్గర నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్లు దూరంలో పెట్టారు ఆయన. ఎందుకు పెట్టుంటారు ఏమండి? మోషే కూడా అద్భుతాలు చేశాడు దేవుడు ఆత్మ చేత. మరి మోషే సమాధి ఎక్కడైనా నేటికి అవడం తెలియదు. అక్కడ ఏముంది అంటే, మోషేని ఎందుకు అలా చేశారని ఆలోచన చేస్తే, నేను ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, ఆకాశం నుంచి అగ్ని కుమరించాను, ఈ మసిమోహం మంద ఉన్నారు, మతిలేని మంద నా సమాధికి మొక్కుతారేమో అని స్తోత్రం చేయడం. ఆ వాక్యానుసారంగా యేసన్న గారు కూడా సమాధి ఎంతో దూరంలో. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఒక ఆయన. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖున ప్రార్థన పెట్టేవాళ్ళం ఇంట్లో. పేర్లు వద్దులే. ప్రతి నెల 1వ తేదీన ప్రార్థన పెడితే ప్రతి నెల ఆమెకి అట్లా కలిసి వచ్చింది. మొదటి వారంలో నెలలో మొదటి రోజున మా ఇంట్లో దేవుని పాటలో దేవుని వాక్యం వినపడటం మాకు దీవెన అనుకుందో ఏమో తెలియదు. కానీ శనివారం అయినా ఆదివారం అయినా, శనివారం ఆదివారం అయితే, అయ్యా ఆరాధన అయిపోయిన తర్వాత 3ంటికి రా, 1 గంట నాకు పెట్టి వెళ్ళిపో అనేది. ఆమె ఎప్పుడైతే కొంచెం కాలం చెల్లించిందో, ఈయన ఇంకొక ఆమె అమ్మట తెచ్చుకున్నట్టు. ఇంకొక ప్రార్థన అంటే పడదాం. 1 నెల పెట్టాం, తలనొప్పో కడుపు నొప్పి అని ఊరుకుంటుంది. అంటే ప్రార్థన పెడితే అన్ని నొప్పులకి అనుకున్నా. నేను అన్నాను, ఇట్లా కాదండి, ప్రార్థన పెడతాను కుదరలేదు కాబట్టి ప్రతి నెల 1వ తారీఖున వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతానన్నా. అట్ట కాదు, ప్రతి నెలము మా ఆవిడ సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి అంటున్నాడు. నేను సమాధిలో ప్రార్థన చేసేవాడిని కాదయ్యా, మనుషులు ప్రార్థన చేసేవాడిని. సమాధిలో ఏముంటుంది?
లేదు ఎరుకటి లేదు. ఏముండే అప్పుడు ఎరుకటి ఏమన్నా ఉందా? ఏముండదన్నయ్య సమాజంలో. ఎముకలే అవునండి. ఎండిపోయిన ఎముకలు తప్ప ఏముందా? అట్టి ఏముండదు. అందుకే సొలొమోను అంటాడు జ్ఞానంతో మన్ను ఇది వెనకటి వాళ్ళు మన్నుకు చేరును ఆత్మదానం దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోను. మన ఎక్కడ ఏమన్నా ఉందా? ప్రసంగి 12 వెళ్ళిపోయిన ఎముకలు అక్కడ వాసన తప్ప కొంప తప్ప ఏమీ లేదు. మొదటి నెలలో నా కోసం రోడ్డు మీద తిరుగుతున్నాడు, వెనకాల చేతులు పెట్టుకొని తిరుగుతున్నాడు నా కోసం. నేను స్నానం చేసి అయ్యగారు నా కోసం చూస్తారనని తయారై వెళ్ళా. అబ్బా మళ్ళీ టైర్కి వచ్చి వెళ్దాంపా అన్నాడు. ఎక్కడికన్నా ఇక్కడ దాకా వెళ్దాంపా అన్నాడు. సరే వెళ్ళాము, టీ తాగాం. ఎట్ట వెళ్దాం అయ్యగారు అన్నాడు. నేను రానన్నా. ఎప్పుడైతే నేను రానన్న మాట అన్నానో 3 లేదు సంఘానికి మానేశాడు. స్తోత్రం. మన దెయ్యాలు బాధ చేయట్లా, ఆత్మచేత నడిపించబడుతున్న బోధ, సత్యమైన బోధ. కాబట్టి దెయ్యాల బోధ వేరు, సత్యమైన బోధ వేరు. నేను రానన్నా. సరే నా పని అదే. శనివారం ప్రార్థన చేసి వస్తున్నా. 1వ తారీఖున వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఇల్లు గారు మాత్రం మందిరానికి రావడం లేదు. సరే వచ్చినప్పుడు వస్తాడు, సత్యాన్ని తెలుసుకున్నాను అనుకున్నాను. వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నా, రేపు వస్తాలే ఎల్లుండి వస్తాలే అన్నాడు. ఇంకొక అయ్యగారిని అడిగాడంట. మీ అయ్యగారు కరెక్ట్గానే బుద్ధి చెప్పింది నీకు అన్నాడంట. ఏమన్నాడు? మీ అయ్యగారు నీకు కరెక్ట్గానే బుద్ధి చెప్పారు, మతున్న పాస్టర్ ఎవడు రాడు, కొత్తోడు వాక్యం తెలియనట్టు వస్తాడు. మీ అయ్యగారికి వాక్యం తెలుసు కాబట్టి రానన్నాడు. నోరు మూసుకొని మందిరానికి వెళ్ళిపో వారం అన్నాడంట. స్తోత్ర. ఇక అప్పటి నుంచి ఆయన ఏం చేశాడంటే నెల నెల ప్రార్థన పెట్టేస్తే చిన్న బాక్స్ ఒకటి తీసుకొస్తాడు. ఏం బాక్స్? తాళ్ళు కాదండి, ఏదో స్వీట్ బాక్స్ ఏదో ఒకటే తీసుకొస్తాడు. స్తోత్ర. కాబట్టి మీకు కలిగిన విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకొని కాపాడుకునే అవసరం ఉంది. లేదనుకో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి 4వ దూత బోర ఊదిందేమో అనుకుంటున్నాను నేను. ప్రకటన 16:8 ప్రకారం. స్తోత్రం చదువుదామా? చూడండి ఒకసారి చదవండి, నేను ముగిస్తాను. ప్రకటన 16:8 చదువుకున్నాను. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కొమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి చెప్పండి. ఏమైందంట? జరిగేది ఇదే జరుగుతుందా లేదా? అరే సంవత్సరం వర్షం లేకపోతే పంటేదండి ఉందా? పిల్లలు చూడండి, ఆకాశము వర్షం అవ్వకుండా, భూమి తడపకుండా, విత్తేవాడికి విత్తనము, భుజించేవాడికి ఆహారం లేదు. అందుకంటాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28, 20 ఒకసారి చూడండి. 28, 20. ఇంకా కింద వచ్చిన 28 చూడండి. 28 వెర్రితనము చేతను గుడ్డితనము చేతను కాదు శంకరకాండం విషయాలు కూడా ఒకసారి 28 చూడమా? అక్కడ ఏముంటదంటే పైన ఆకాశము ఇత్తడిగా మారును, మీ క్రిందనున్న భూమి ఇనుముగా. స్తోత్ర. ఏమైందంట? ఆకాశం ఇత్తడిగా మారిద్దంట. మీ తల మీ కిందనున్న భూమి ఎట్లా మారిద్ది? వినుముగా మారిద్దంట. అప్పుడు పంట పండిద్దా? పండే అవకాశం ఉందా?
ఉందంటుందంట. లేదండి, అవకాశం లేదండి. మరి పంట ఏంటంటే అంతేకండి మనిషి వాతావరణం చూస్తుంటే 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించేసింది. బోర కింద స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎండ తీవ్రత, ఎండాకాలం కంటే ఎక్కువగా ఉంది పిల్లరా. మనకు అర్థం కావట్లేదు. అవునండి. మానవుడు జరుగుతున్న పరిణామాలు పెట్టి బుద్ధి మార్చుకోవట్లా, చూపు మార్చుకోవట్లా, నడక మార్చుకోవట్లా, తన బ్రతుకు మార్చుకోవట్లా. జరుగుతున్న పరిస్థితులు బట్టి అర్థం కావట్లేదు. ఇలాగ ఉంటే ఆకాశం నుంచి పెద్ద పక్షులు వస్తాయంట. అదే ప్రకటన గ్రంథం 19:18 చూస్తే ఒక మాట చదవని నేను ప్రార్థన చేస్తాను. అదే గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును వాటి మీద కూర్చుండేవాని మాంసమును స్వతంత్రులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు స్తోత్రం. ఆ సూర్యుడంట మంట లేకుండా మనం లేపుడు చేస్తాడంట. కబాబు 65 45 చికెన్ కబాబ్ అంట. అంటే మనకు ఉప్పు కారం నూనె కూడా అవసరంలా, బోల్డ్ కొవ్వు ఉంటది. దేవుడి దగ్గరికి రామయ్య అంటే ఎట్కారంగా మాట్లాడతాడు. కారం చాలా ఉంటుంది దగ్గర. కారం అవసరంలా, మసాలా అవసరంలా, అన్ని సరిపోనుండి అంట దీంట్లో. ఇక ఆ సూర్యుడు బాగా గాలి చేసినప్పుడు అప్పుడు పక్షులు పిలుస్తాడు, రాండి మీకు మంచి ఆహారం సిద్ధపాటు చేశారు, రాండి అని పిలుస్తాడు. అప్పటికి ఎక్కడికి వెళ్తావా? తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తామండి? అడిగిపోతాం. మన దగ్గరలో, మనకి దగ్గరే కదా గన్నవరం. ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానం ఎంత ఉంటది? ఇప్పుడు ఎగిరే చిన్న చిన్న పక్షులు కాదా. వాళ్ళు ఆదివారం ముక్క కక్క తిని పొలంలో ఇరుకొని పుల్ల కట్ట పొడుచుకుంటున్నాం, ఎట్ట పొడుచుకుంటే అంట మనల్ని. స్తోత్రం. ఒక్కో పక్షి వచ్చి ఎంత ఉంటదంటే విమానం లాగా ఉంటదంట. విమానం అంత సైజు ఉంటదంట. మరి ఏంటి అనుకున్నా? మరేంటి? నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి ఎటు పోలేమని. ఏ నాయకుడు రక్షిస్తాడు? ఏమండి, నాయకుడు రక్షిస్తాడా? అరే క్రైస్తవులే నామకార్థంగా మందగా మారిపోతున్నారు. క్రైస్తవులే నామకార్థ క్రైస్తవులుగా మారిపోతున్నారండి. నామకార్థం అంటే నాకు తెలిసిన అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు. ప్రాంతం చెప్పను, పేరు చెప్పను, స్తోత్రం చెప్పను. ఒక చౌదరి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ పిల్లకి క్యాన్సర్ వచ్చింది. అమ్మాయి రక్షణ పొందింది, తల్లిదండ్రులు రక్షణ పొందాడు, కుటుంబం రక్షణ పొందింది. మందిరానికి వస్తున్నారు. క్యాన్సర్ వస్తున్న అమ్మాయికి వైద్యం చేయాలా, నువ్వు ప్రార్థన చేయాలా. వైద్యం లేకుండా పౌలు ఏమన్నాడు? స్తోత్రం. అది అవసరం. అది పక్కన పెట్టి నువ్వు వీరులు సూర్యులు మా ప్రార్థన దేవుడు ఆలోచిస్తాను. మీ అమ్మాయికి దెయ్యం పడితే నువ్వు వదిలించలేకపోయావు. ప్రభా సండే ప్రభా మేము పడలేము ఈ బాధ అని చెప్పి ఎగిరి గంతులు వేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయికి దెయ్యం పడితే చెప్పా, నాయన హైదరాబాద్లో ఎక్కడ అద్దెకుంటా ఇంట్లో ఎవరు అమ్మాయి చచ్చిపోయింది, ఆయన మా అమ్మాయిని పట్టిందన్న. ప్రార్థన చేసి చెప్పా. నమ్మకం లేక కాటూరు వెళ్ళారు వాడు చుట్టాలు దగ్గరికి. ఆమె కూడా అదే చెప్పింది. అనవసరం ఏం దూరం వచ్చి అయ్యగారు చెప్తారు అన్నాడు. స్తోత్రం చెప్పాలి.
ఇసుక మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంజూరపు ముద్దలు తీసుకొని అది అయితే పిల్లరా వైద్యం ఆ అమ్మాయిని మందిరంలో పెట్టి ఈ అయ్యగారేమో డ్యూటీ నిలిపోతాడు, అమ్మగారేమో పిచ్చి మందుని అందరూ ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన దేవుడు ఆలోచిస్తారు. రోగం ఎక్కువైపోయింది, క్షీణించిపోయింది, అమ్మాయి చనిపోయింది. ఈ చనిపోయిన అమ్మాయి భూస్థాపానికి నన్ను కూడా పిలిచారు. వెళ్ళే ఈ అయ్యగారు భూస్థాపన చేసే ముందు ప్రార్థన అంతా అయిపోయింది. ఆ సమాధి మీద రాళ్ళు ఎన్ని పెడుతున్నారు, ఎవరికో ఫోన్ చేశాడు, ఒక కవర్లు వేసుకొని వస్తున్నాడు అన్ని. సరే ఏం చేస్తున్నాళ్ళు అనుకున్నా నేను. ఆల్ వెరైటీ తెచ్చాడు స్వీట్లు. ఆల్ వెరైటీ వాళ్ళు తీసుకొచ్చి అయ్యగారి చేతికి ఎత్తున్నాడు. నేను అన్నాను, అయ్యగారు 3 రోజు కోటం ఇక్కడనే అన్న. అంతేకండి, ఏంటండి అట్టన్నావేంటి, ఆ పిల్లకి ఎన్ని ఇష్టం అంటున్నాడు. నామకార్థం క్రైస్తవుడా కాదా? అవునా? అవన్నీ పై మూతలు తీసేసి సమాధి పైన పెట్టాడు వరసని. ఎంత అజ్ఞానం! నిన్ను బట్టే కదా అన్ని జనాలు దేవుడి చేతికి రావట్లేదు. ఏమండి, మా అయ్యగారి చేతి లేదు కానీ మేము చేస్తే వచ్చింది అన్నట్టు వాళ్ళు కూడా పెడుతున్నారు దండం పుట్టోళ్ళకి. స్తోత్రం చేద్దాం. మీరు నమ్మండి నమ్మకపోండి, 2015లో 2015 కాదు, మా అమ్మ 2000 సంవత్సరాల లోపే మా అమ్మ చనిపోయింది. ఇప్పటికి మా అమ్మ సమాధి ఎక్కడ ఉందో నాకు తెలియదు. సమాధి కట్టించాం, ఎప్పుడైనా చూద్దామన్నా కనపడదు. అసలు ఆడితే ఏం పని నాకు అయిపోయింది. వాళ్ళ కళ్ళని చెల్లించారే కంటే వాళ్ళ జ్ఞాపకాలు మనం ఉంచనే. ఇప్పటికి మా అమ్మ జ్ఞాపకార్థం, మా అయ్య జ్ఞాపకార్థం పెట్టను. 3 సంవత్సరాలు పెట్టా, ఇంకా అనవసరం. అదే ఎక్కువ. చనిపోయిన జ్ఞాపకం చేసి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదకరం. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో. ఆయన మృతుడై తిరిగి లేచిన వాడు, మరణాన్ని జయించిన వాడు. నామకార్థ క్రైస్తవుడిగా ఉండమాకండి. అన్ని పండుగలైనా మన పండుగలు చేయమాకండి. మన పండుగ కరెక్ట్ అయిన పండుగ ఏదంటే సంక్రాంతి అంట. సంక్రాంతి అంట, కానీ అది మనం చేయం. అసలు ఈ పండుగలు చేయాలని ఎక్కడుంది? బైబిల్ ఉంది ఎక్కడన్నా? నామకార్థం ఏముందండి? ఒక చెల్లి అమ్మాయి మీద ఇంకా పెద్ద వయసు. అయ్యారు అందరు పెడుతున్నారండి, మనం కూడా షెమికేషన్ మీద పెడదామండి. సరే పిల్లలు ఏదో ఆశపడుతున్నారు, సరే మమ్మీ ఇష్టం రా అన్న. అమ్మాయికి మాట చెప్తా, నాన్న రే నా బిడ్డగా చెప్తున్నానమ్మా, చిన్నపిల్లలకి ఇట్టాలకు నేర్పినానా, నువ్వేమాక అన్న. సరే గారు అంది. వాళ్ళకి నేర్పించింది ఏమో బాగా ట్రైనింగ్ అయ్యింది. పిల్లలు సరిగ్గా గేట్లేదు, ఏమెక్కింది పైకి. దిగినాక చెప్పా, అమ్మా ఏమాకి రా, నువ్వు పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటే చూసి వాళ్ళు ఏం లేకున్నారు నాన్న అన్న. యవనస్తులు పురుషులు ఉన్నారే, వాళ్ళు విజయలు వేస్తున్నారు, మనసు మోర అంటున్నారు అన్న. మనసు మోర అంటే ఇంకోసారి ఏమని. ఇది మనకు తగడం. చిన్నపిల్లలతో అయిపోయినానా, 10 సంవత్సరాల లోపు పిల్లలతో అయిపిస్తే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ వస్తుంది. దావీదులాగా నాట్యం ఆడతారు అన్న. ఆమె నన్ను ఏ ప్రార్థనకు పిలవట్లా, ఎక్కడ కనపడితే వందనాలు కూడా చెప్పట్లా. నన్ను ఇట్లా అంటాడా అనరా? నువ్వు వందనాలు చెప్పొద్దు, ఏమన్నా 1,00,000 రూపాయలు పోతే వందనాలు చెప్తే ఏమన్నా నీ ఇంట్లో నుంచి కోట్లు వస్తాయో నాకు ఏమన్నా. నువ్వు చెప్తే అంత, చెప్పకపోతే అంత. దేవునితో నువ్వు లింక్ లేనప్పుడు అది వందనాలు చెప్పిన శాపంగా మారితే. స్తోత్రం. అనిల్ వాళ్ళు కావాలి. నేను ప్రార్థన పెట్టే స్థలంలో బట్టి కొట్టి పెట్టింది. నేను ఎక్కడ అడుగుతాను, నాకంటే ముందే గవ్వ తెరపంది ఉన్నాను. తిట్టి నాకెళ్ళి తిరిగి అయ్యో వందనాలు అయ్యో అని అంటుంది. అమ్మో వందనాలు అంత గట్టి తల్లి తడుచుకుంటానన్నా. అయ్యా నువ్వు ఆ గోల అవుతుందిగా, నీకు వినపడిద్దో లేదని గట్టిగా చెప్పాను అంటుంది. మంచిదాన్ని
సరే అప్పుడంటే చెప్పింది, కనపడినప్పుడు అట్టాగే చెప్తుంది. వందనాలు చెదురుగా వందనాలు అనరాదు, వెళ్తాయ్యా వందనాలు అయ్యో, నేను ఎవరు చెప్పమన్నాడు అంత కష్టంగా, నీ వందనాలు ఎవరు కావాలి? అమ్మాయికి చెప్పా, నాన్న నువ్వు అట్లా ఏమాకమ్మా అని అన్నా. ఆ అమ్మాయి అందంట, దావీదు ఉన్నాడు కదా, దావీదు అది వేరు ఇది వేరు, దావీదు నాట్యం వేరు, అది ఆత్మపూర్ణుడై చేశాడు ఆయన. నీకేది ఆత్మ? మనసులో ఉన్న కోరికను పండగను అర్థం పెట్టి తీర్చుకుంటున్నాడు. అవునా? మనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బాంబులు కాల్చాలి, ఆవాసవాలు వేయాలి, స్విచ్ బోర్డులు వెలిగించాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు ఈ దీపావళికి. మన పండుగలు కాదు అసలు, అటు జోలికి మనం అందుకంటే నామకార్థంగా ఉండదు. నీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకో. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నేను ఇచ్చిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దావీదు వల్లనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. మీ అందరి కొందనాలు ఈ మాటలు దేవుడు దీవించునే గాక. లేదా ఎప్పుడు కూడా నేను క్రిస్మస్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టను, ఆరాధన చేస్తాం కానీ స్తోత్రం. అందరి కొందనాలు లేదా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ఎంత దినాల్లో మనల్ని మనం సరి చేసుకుందాం. లేదా మరి ఇంకో పరిస్థితి కూడా ఉందంట. ఆయన ఒక చేదుని ఒక చేదైన ఒక పాత్రను నీళ్ళల్లో విసిరేసినప్పుడు భూములు నీళ్లు చేదైపోతాయి, సముద్రం నీళ్లు చేదైపోతాయి. మనం తెచ్చుకునే నీళ్ళ వాటర్ కూడా తాగుటకు నీరు ఉండవు, తినటానికి తిండి ఉండదు. అటువంటి పరిస్థితులు రాన్నాయన్నా, భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడే మనం సరి చేసుకున్నామా? ఆయన వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. అంతవరకు ఎవరు సహిస్తారో వాడే రక్షణ పొందినట్లు. నేను రక్షణ పొందాను, అంతా అయిపోయింది, నాకు బైబిల్ అంతా తెలుసు అనుకున్నావా? అంతే సంవత్సరం. ఎప్పటికప్పుడు నాకేం తెలియదు, ఏం తెలియదు నాయన. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నేర్చుకునే సంటి బిడ్డలా ఉంటావా? పరలోకాన్ని చేరుతాం. ప్రార్థన చేసుకున్నాం. రాంబాబు పరిశుద్ధుల ప్రేమ కలిగినవి సర్వశక్తివంతమైన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు ఆయన, సర్వము సృష్టించిన దేవుడు నీవేని గొప్ప దేవుడు ప్రభా, సర్వశక్తివంతుడు జ్ఞాపకం చేసుకుంటారు ఆయన. మీరు అక్కడ ఎంతో త్వరగా ఉందని ప్రభా మీ శాస్త్రుల ద్వారా మాకు తెలియజెప్పినందుకు అనుకుంటున్నాను ప్రభా. ఆయన దేవుని కుమారుడమైన నీవు గొప్ప శక్తివంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వము నెరిగిన దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసి ప్రభా. నాయన ఇక్కడ ఉన్న చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.